యోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేస్తునని చెప్పలేదు. ఇక్కడ చదువుకున్న వాక్యములు గమనిస్తే యోబు అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఈయన యోబు గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే యోబు ఎంతో భయం భక్తి కలిగి జీవించినాడంట. ఈయన ఒక గొప్ప ధనవంతుడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఊజు దేశమునందు యోబను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. చూడండి, యోబు ఒక గొప్ప ధనవంతుడు, ఊజు దేశములోనే ఒక గొప్ప ధనవంతుడు అన్నమాట. అతడు దేవుని యందు ఒక భయం భక్తి కలిగిన వాడు. దేవుడంటే ఎంతో విశ్వాసము, ఎంతో భక్తి, ఎంతో యథార్థవంతుడుగా పరిశుద్ధుడిగా జీవించేవాడు. చూడండి, అలాంటి యోబు గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు అంట ఒక మంచి యథార్థవంతుడంట. 8వ వచనంలో ఉంది, 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా, అతడు యథార్థవర్తనుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. యథార్థవంతుడంట. రెండోదిగా న్యాయవంతుడు. మూడోదిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఒక గొప్ప ధనవంతుడిన, ఒక గొప్ప ఆస్తి కలిగిన వాడు అయినప్పుడు కూడా ఇతడు దేవుడు అంటే ఎంతో భయం భక్తి కలిగి జీవించినాడు. ఇతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు.
యోబు ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయం భక్తి కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంత యథార్థవంతుడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత నమ్మకస్తునికి దేవుడు ఒక బలమైన కంచె వేసినాడు. చూడండి, ఏ పాపం కూడా లేదు. అందుకనే ఇతని చుట్టూ, ఇతని కుటుంబం చుట్టూ కూడా గొప్ప కంచె వేసినాడు దేవుడు. ఒక దినాన ఏమైందంటే, ఆ యొక్క ఒకే రోజున అతనుకున్న ఆ గాడిదలు, ఎడ్లు అన్ని కూడా ఆ యొక్క శత్రు సమూహం వచ్చి తీసుకుపోయినట్టుగా ఇక్కడ వాక్యములు సెలవిస్తుంది. అతనుకున్న ఎద్దులు, గాడిదలన్నీ పోయినాయి ఒకే రోజు. ఒక దాసుడు వచ్చి చెప్తున్నాడు, యోబు యొక్క దాసుడు వచ్చి చెప్తున్నాడు, యోబు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మన గాడిదలు, ఎద్దులు పోయినాయి అని చెప్తున్నాడు. అతడు వచ్చి చెప్తూ మాట్లాడుతున్న లోపే ఇంకొక దాసుడు వచ్చినాడు. వచ్చి, అయ్యా ఆకాశం నుంచి దేవుని అగ్ని దిగి వచ్చి గొర్రెలని ఆ యొక్క కాల్చివేసినాయి, గొర్రెలు చనిపోయినాయి అని రెండో వాడు వచ్చి చెప్పినాడు. అతడు మాట్లాడుతున్నా కానీ మూడో దాసుడు వచ్చి, అయ్యా ఒంటెలు కూడా చనిపోయినాయి, ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారు ఒంటెలు తీసుకొని పోయినారు. శత్రువులు వచ్చి పనివారిని అందరూ కూడా చంపేసినారు, నేనొక్కనే మిగిలినాను అని మూడో వాడు చెప్తున్నాడు. మూడో వాడు మాట్లాడుతున్నా కానీ నాలుగో వాడు కూడా వచ్చి, అయ్యా నీ అన్న ఇంట నీ యొక్క కుమార్తెలు భోజనం చేస్తున్నప్పుడు సుడిగాలు వచ్చి ఆ గాలి వలన నీ కుమార్తెలు కూడా చనిపోయినారు. ఒకేసారి ఎంత భయంకరమైందో చూడండి. ఒకేసారి మాట్లాడుతున్నా కానీ ఒకడు వచ్చి, ఒకటి పోగానే ఒక శోధన, భయంకరమైన శోధన ఇది. ఏదో ఇవాళ ఒక శోధన జరిగి మళ్ళొక సంవత్సరానికి ఒక శోధనగా జరగలేదు. ఈరోజు ఒకటి జరిగి 6 నెలలకో సంవత్సరానికి ఒకటి జరగలేదు. మాట్లాడుతున్నా కానీ ఒక గంటలోనే, ఒక రోజులోనే అన్ని కూడా కోల్పోయినాడు యోబు. అన్ని కూడా పోయినాయి. అంత భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చూడండి, యోబు ఏమంటున్నాడంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చాను, కాబట్టి నేను మరలా దిగంబరనై వెళ్తాను అక్కడికి. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకున్నాడు, అంతే. ఆయనకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. యోబు ఈ విషయంలో అంటే దేవుణ్ణి దూషించలేదంట. ఎందుకు ప్రభా, నేను ఇంత భయం భక్తి కలిగి ఉన్నాను కదా, ఇంత భక్తి కలిగి, ఇంత యథార్థంగా, ఇంత న్యాయంగా, నేను భయం భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి, పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవిస్తున్న నాకే ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎందుకు ఈ విధంగా నువ్వు చేసినావు అని యోబు దేవుని ప్రశ్నించలేదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏ పాపం చేయలేదు. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుపోయాను. ఎంత మంచి మాట చూడండి. అదే ఈ రోజులలో మనుషులైతేనా, ఏదన్నా ఒక చిన్న కీడో, ఒక బాధో, ఒక కష్టమో, ఏదన్నా ఒక నొప్పి, రోగం వస్తే దేవుడు నన్ను చూస్తలేడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడే లేడు, ఉంటే నాకెందుకు ఈ విధంగా జరుగుతుంది అని చాలా మంది అంటారు కూడా. కానీ యోబు మాత్రము అలాగనలేదు. అతడు ఏమంటాడంటే, దేవుడిచ్చును దేవుడు తీసుకొని పోయాడు.
ఆయనకే మహిమ కలుగును గాక అంటున్నాడు. ఆఖరికి ఆయన యొక్క శరీరము కూడా ఏమైపోయిందంటే కురుపులతో మొత్తబడింది. అతని శరీరం అంతా కూడా రోగం వచ్చేసింది. ఇటేమో ఒకవైపు అన్ని కోల్పోయినాడు, ఆఖరికి అతని శరీరం నిండా కురుపులు వచ్చేసినాయి. ఆ యొక్క కురుపులో వచ్చి ఆ యొక్క బూడిదలో మోకరించుకొని ఆ పెంకులు తీసుకొని గోక్కుంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఒక్కరు కూడా తట్టుకోలేరు, కానీ యోబు మాత్రము తట్టుకున్నాడు. దేవుని యందు నిజంగా భయం భక్తి కలిగిన వారు తట్టుకుంటారు. ఈరోజు ఆయన స్నేహితులు కూడా వచ్చి, ఆయన భార్య వచ్చి ఆయన అంటుంది, ఇంకెందుకు నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు? ఏం చేసిండు దేవుడు నీకు? ఇన్ని తీసేసిండు, ఇన్ని కూడా నష్టపరిచిండు. పిల్లలు పోగొట్టుకున్నావు, ఆశని పోగొట్టుకున్నావు, అన్ని పోగొట్టుకున్నావు. ఆఖరికి నీ శరీరము కూడా కుళ్ళిపోతుంది, రోగం వచ్చేసింది. ఎందుకు దేవుడు అంటుంది? దేవుని దూషి చనిపో. ఎంతమంది ఎలాంటి భయంకరమైన మాట అంటుంది చూడు. దేవుని దూషించంట చనిపోవాలంట. ఒక మూర్ఖురాలైన భార్య, ఒకవైపు అతని స్నేహితులు కూడా వచ్చి, నువ్వు ఏదో పాపం చేసినావు, నువ్వు ఏదో దేవునికి వ్యతిరేకంగా చేయకూడని పాపం చేసినావు కాబట్టే నీకు ఈ విధంగా జరిగిందని అతని స్నేహితులు ఒకవైపు. ఎన్ని పోరాటాలు గుండా కూడా యోబు మాత్రం కదలకుండా మెదలకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. చూడండి, కొన్ని కష్టాలు వస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి కష్టాలు, బాధలు, శ్రమలు అనేది తప్పకుండా వస్తాయి. ఆ శ్రమలు ఎందుకంటే మన మేలు కోసమే, మనకు ప్రయోజనం కలగడానికి కోసమే. దేవుడు మనను ఉన్నత స్థితిలో చేర్చడానికి, మనను పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, సువర్ణంగా మార్చడానికి మాత్రమే దేవుడు వాటిని అనుమతిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. చూడండి, దావీదుని దేవుడు అభిషేకించును. ఆయన అభిషేకించగానే దావీదుని ఎమ్మటి తీసుకుపోయి సింహాసనం మీద కుసబెట్టిండా? కుసబెట్లే. దావీదు అతడు ఆ యొక్క సింహాన్ని చీల్చేసినాడు, ఎలుగుబంటిని చీల్చేసినాడు. గొల్యాదు వస్తే గొల్యాదుని హతమార్చినాడు. అనేక శ్రమలు పొందినాడు. సౌలు రాజు చేత అనేక సార్లు తరమబడ్డాడు, శ్రమలు పొందినాడు. చూడండి, అభిషేకించబడిన తర్వాత శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆ శ్రమల తర్వాతనే దేవుడు అతన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. దేవుడు మన జీవితంలో కూడా, అందుకని యేసు ప్రభువు చెప్పినాడు, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని చెప్పినాడు. దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. రోగాలు ఉండవు, నొప్పులు ఉండవు, అప్పులు ఉండవు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు. మనకు అన్ని ఉంటాయి, అన్ని దేవుడిస్తాడు అని అనడం అది అబద్ధం. అది మనకు దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ, మారుమనసు పొందిన తర్వాత మనకు వచ్చేది ఏమిటంటే, మనకు రక్షణ వస్తుంది. దేవుడు మనకు ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు, మన పాపాలు తీసేస్తాడు, ఆత్మీయంగా మనల్ని స్వస్థపరిచి ఆ తర్వాత శరీర స్వస్థ ఇస్తాడు. దేవుడు తర్వాత అన్ని కూడా ఇస్తాడు. కొన్ని పరీక్షలు కూడా పెడతాడు. ఆ పరీక్షలలో నిగ్గితే నువ్వు ధన్యుడవైతావు, లేకపోతే నువ్వు ధన్యురాలు కాలేవు. అందుకనే యోబు పరీక్షించబడ్డాడు, ఆ పరీక్షలో నెగ్గినాడు. దావీదు కూడా పరీక్షించబడ్డాడు, ఆ పరీక్షలో నెగ్గినాడు.
దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకు పరీక్షిస్తాడంటే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. చూడండి, యోబు అంటాడు. అందుకనే యోబు ఏమంటాడంటే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు ఒక వ్యక్తిని అంటే యోబే చెప్తున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవుడు మనల్ని ఎందుకు పరిశోధిస్తాడంటే మనల్ని సువర్ణంగా మార్చడానికంట. దేనికోసము? సువర్ణంగా మారుస్తాడు. ఈయన స్నేహితులు అందరూ, బంధువులు, స్నేహితులు, భార్య అందరూ కూడా ఏమన్నారంటే నువ్వేదో మార్గం చేసినావు, తప్పు మార్గంలో వెళ్తున్నావు, తప్పుడు ఆలోచన చేస్తున్నావు, తప్పు పని చేసినావు, అందుకని అన్ని ఈ విధంగా జరిగినాయి అని అంటున్నారు. కానీ యోబు ఏమంటున్నాడు? నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధిస్తున్నాడు, ఆ శోధన తర్వాత నన్ను సువర్ణంగా మారుస్తాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందంటే మనల్ని శోధిస్తాడు ఆయన. అంటే శోధించడం కాదు, పరిశోధిస్తాడంట, పరీక్షిస్తాడు. బంగారము, ఆ బంగారాన్ని ఆ కొలిమిలో వేయబడాలి, అది కాల్చబడాలి, అది దంచబడాలి. అప్పుడు మాత్రమే అది ఏమవుతుంది? సువర్ణంగా మార్చబడుతుంది. బంగారానుకున్న ఆ మస్టు, కలంకము, మచ్చ అంతా కూడా ఊడిపోతుంది అనమాట కాల్చినప్పుడు, ఆ కొడుతున్నప్పుడు. అట్లనే ఈ పరీక్ష వలన, ఈ శోధన వలన కూడా ప్రతి ఒక్క అనుభవం గుండా, ప్రతి పోరాటం గుండా, ప్రతి ఒక్కటి కూడా రుచి చూపించుకుంటూ వస్తాడు దేవుడు. మనుషులు ఎలాంటి వారు, మనుషుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు ఎలా ఉంటారు, బాధలు వచ్చినప్పుడు ఎవరు ఎలా ఉంటారు, ఏది ఎలా ఉంటవి, దేవుడు అంటే ఏంది, ఏ విధంగా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా జీవించాలి అని ఇవన్నీ తెలియపరచడానికే దేవుడు మనం పరీక్షిస్తాడు. మనలో ఏదన్నా లోపం ఉన్నా, ఏదున్నా కూడా అవన్నీ తీసేయడానికి, ఆ మస్టు, ఆ కలంకం తీసేయడానికి దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఆశీర్వదించాలంటే కొన్ని దూరం చేస్తూ ఉంటాడు. కొన్ని విధాలుగా పరీక్షిస్తాడు. ఈ శోధన తర్వాతనే దేవుడు నీకు దీవెనల ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆ కుమ్మరి ఆ కుండను చేస్తున్నప్పుడు కూడా ఆ కుండ అది మంచిగా రూపుదిద్దేంత వరకు దాని కుండను చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఊడిపోతుంది, ఆ కుండ అటు ఇటు తొలగిపోతుంది, పగిలిపోతుంది. అయినా కూడా మళ్ళా ఆ కుండని ఆ కుమ్మరి ఏం చేస్తాడు? సువర్ణంగా మారుస్తాడు. మళ్ళీ ఆ కుండ అడుగుతుందా, ఎందుకు నన్ను ఈ విధంగా కొడుతున్నావు, ఇట్లా నలుపుతున్నావు అనేసి అడుగుతుందా? అడగదు. అది కుండ కోసమే, కుండ సువర్ణంగా మారడం కోసమే. బంగారం కూడా అడగదు. బంగారం కూడా మస్ట్ పోవాలంటే అది కొలిమిలో వేయబడాలి, కాల్చబడాలి, దంచబడాలి, అప్పుడు మాత్రమే సువర్ణంగా మార్చబడుతుంది. కుండ కూడా అంతే, మనిషి కూడా అంతే. ఒక మంచి ఈ లోక ప్రేమ కలిగిన తండ్రి, అంటే ఈ లోకపరంగా ఉండే తండ్రి తన కుమారుణ్ణి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, గద్దిస్తాడు, తర్వాత ప్రేమ చూపుతాడు. హల్లెలూయా. అన్ని సందర్భాలలో నవ్వుకుంటూ చెప్పడు, అన్ని సందర్భాలలో ప్రేమించడు, కొన్నిసార్లు గద్దిస్తాడు.
ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడు? ఇది చేసేది తప్పు అంటాడా అనడా? ఒకవేళ తప్పు చేసినా కూడా అట్నే చూస్తూ ఊరుకున్నానుకో, ఆ తప్పు చిన్నది చిన్నది పెద్దదయ్యి తర్వాత ఒక భ్రష్టునిగా పాపిష్టునిగా చేస్తుంది. అలా ఆ స్థితిలో వెళ్ళకుండా ఉండాలంటేనే ఆ తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, సరైన మార్గంలో వెళ్ళాలని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళా ప్రేమిస్తాడు. మరి ఈ లోకపు తండ్రే ఆ విధంగా చేస్తే, ఒక కుమ్మరి ఆ విధంగా చేస్తే, ఒక శిల్పి, ఒక కంసలవాడి ఆ విధంగా చేస్తే, మరి పరలోకపు తండ్రి ఆయన బిడ్డలను కూడా, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా కొన్నిసార్లు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు, సువర్ణంగా మారుస్తాడు. ఎందుకు ఈ విధంగా చేసినావు? ఎందుకు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అయ్యా నన్ను చూస్తలేవా అని. సరే, మనం ప్రార్థన చేయొచ్చు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. మాటల్లో కానీ ఆయన దూషించడం లేదు, వెనుతిరిగి చూడడానికి వీల్లేదు. ఈరోజు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు వచ్చే ఈ శోధనలు, ఈ బాధలన్నీ కూడా మన మేలు కోసమే దేవుడు దయచేస్తాడు. అన్ని అనుభవాలు గుండా మనల్ని నడిపిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, శోధన పొందువాడు ధన్యుడంట. ఆ శోధన మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని సువర్ణంగా మారుస్తుంది. ఇప్పుడు అందరూ చేదరించుకుంటారు. యోబుని ఏం చేసినారు? అతనికి అన్ని ఉన్నప్పుడేమో స్నేహితులు వచ్చినారు, బంధువులు వచ్చినారు, అందరూ వచ్చి మంచిగా అతని ఇంట్లో భోజనం చేసేవారు. కానీ అన్ని పోయిన తర్వాత ఏం చేస్తున్నారు? వచ్చి దూషిస్తున్నారు, లేని మాటలు చెప్తున్నారు, నిందలు మోపుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, శత్రువులు దాడి చేస్తున్నారు, బాధలు, వేదనలు, కష్టాలు. కానీ యోబు మాత్రం తట్టుకొని నిలబడ్డాడు. అన్ని ఉన్నప్పుడు అందరూ వచ్చినారు, అన్ని పోయిన తర్వాత ఎవరు రావట్లేరు, ఇంకా పైగా నిందలు, బాధలు, కష్టాలు పెడుతున్నారు. అందుకని ఈరోజు మనుషుల యొక్క ప్రేమను దేవుడు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ కష్టాలలో కూడా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని యందు మనం నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటాడంటే, 118వ కీర్తన 18వ వచనం చూస్తే, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూడండి ఎంత మంచి మాట. ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు? యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు ఏం చేయలేదు? అప్పగించలేదంట. దేవుడు కొన్నిసార్లు పరీక్షించినాడు. భయంకరమైన పరీక్షల గుండా కఠినముగా అల్లాడిపోయినాం. బాధలు, వేదనలు, శత్రువులు ముక్కుమ్మడిగా దాడి, కష్టాలు, తినటానికి తిండి లేకపోవడం, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవడం, అనేక నిందలు, బాధలు, వేదనలు, ఈ శ్రమలు, ఇవన్నీ కూడా ఒక కఠినముగా దేవుడు మనకి ఇవన్నీ కూడా చూపించుకుని వచ్చినాడు. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన మాత్రము మరణానికి అప్పగించలేదంట మనల్ని. దేనికి అప్పగించలేదు? మరణానికి అప్పగించలేదు. దేవుడు మనల్ని కఠినంగా శిక్షించడం అంటే పరీక్షించిన కూడా మరణానికి మాత్రం అప్పగించాడు. మరణానికి మాత్రం అప్పగించాడు. కొన్ని శ్రమలు వచ్చేటట్టుగా అనుమతిస్తాడు, కొన్ని కష్టాలు వచ్చేటట్టుగా అనుమతిస్తాడు, కానీ మరణానికి మాత్రం మనల్ని అప్పగించాడు. మన ఆత్మని, మన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకనే సాతానుతోని దేవుడు ఏమంటాడంటే, సాతానా నీవు యోబును
అతడు నీ వశంలో ఉన్నాడు, సమస్తం నీ వశంలో ఉన్నది, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు అంటాడు దేవుడు. ఏమంటాడు? అతని ప్రాణాన్ని మాత్రం నీకు ముట్టే అధికారం లేదు. ప్రాణం మోసినవాడు నేను, ప్రాణాన్ని ముట్టే అధికారం నీకు లేదు. దేవుడు మనల్ని కొన్నిసార్లు శ్రమలు గుండా, బాధలు గుండా తీసుకెళ్ళినా, కొన్ని శ్రమలు అనుమతించినా కూడా, అనేకుల చేత నిందించబడ్డట్టుగా, దూషించబడ్డట్టుగా, బాధలు పడేటట్టుగా చేసినా కూడా, కఠినంగా శిక్షించినా కూడా మరణానికి మాత్రం మనల్ని అప్పగించడు. ప్రాణం పోయేటట్టుగా మాత్రం చేయడు ఆయన. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు బలి కోరే దేవుడు కాదు ఆయన. ఆయన బలి కోరడు, కానీ ఆయన కనికరాన్నే కోరుతున్నాడు ఆయన. ఈరోజు అందుకనే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనల్ని సువర్ణంగా మార్చడానికి మాత్రమే, మనలో ఉన్న మస్టు కలంకం తీసివేయబడ్డానికి మాత్రమే దేవుడు కొన్నిసార్లు శ్రమలను అనుమతిస్తాడు, పరీక్షిస్తాడు, కఠినంగా శిక్షిస్తాడు ఆయన. అప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి. కొంతమంది పారిపోతారు. శ్రమలు తట్టుకోలేక ఏం చేస్తారు? పారిపోతారు. శ్రమలు తట్టుకోలేక ప్రార్థన చేయడం మానేస్తారు. శ్రమలు తట్టుకోలేక మందిరానికి వెళ్ళడం మానేస్తారు. భక్తి తక్కువైతుంది అనమాట. ఇంకా లోకంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా చేయకూడదు. శ్రమను జయించిన వాడు ధన్యుడు, శోధన జయించిన వాడు ధన్యుడు. జయించిన వానికి మాత్రమే జీవ కిరీటము దేవుడు దయచేస్తాడు. యోబు జయించినాడు. యోబు ఎంతైతే కోల్పోయినాడో అంతకు రెండంతలుగా దేవుడు మరలా లాస్ట్లో ఆశీర్వదించిండు. ఆశీర్వదించలేదా? ఆశీర్వదించను. కోల్పోయిన దానికంటే రెండంతలుగా, రెండంతలుగా మరలా ఆశీర్వదించను. దావీదును కూడా మరలా అతడు ఎన్ని శ్రమల పాలైనా కూడా మరలా ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. దేవుని విశ్వాసం ఉంచేవారు ఎవరైనా ఎంత నమ్మకంగా ఉంటే, ఒకవేళ శ్రమలు వచ్చినా కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఏమనుకుంటాం, దేవుడు మనం చూస్తలేడేమో, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తలేదేమో, దేవుడు మనల్ని ఆయన లక్ష్య పెడతలేడేమో. ఇంత భక్తితో, ఇంత ప్రార్థనతో, ఇంత ఉపవాసాలతో, ఇంత విశ్వాసంతో, ఇంత వాక్యములో, ఇంత యథార్థంగా, ఇంత న్యాయంగా జీవిస్తున్న ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు, నిందలు? దేవుడు పట్టించుకోవట్లేడు, దేవుడు చూస్తలేడు, దేవుడు ఇక మనల్ని జ్ఞాపకం చేసుకోడు అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, అన్ని కూడా నిన్ను చూస్తున్నాడు. నిన్ను నడిపించేది ఆయనే. నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు నిలబడు, అంతవరకు నిలబడు. దేవుడు జీవ కిరీటం దయచేస్తాడు. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నీతో పాటు ఉన్నాడు, నీలో ఉన్నాడు ఆయన. అందరు విడిచిపెట్టినారు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు సహోదరులారా, మనం అలసిపోవద్దు, సొలిసిపోవద్దు, నిరుత్సాహంతో నిలిచిపోవద్దు. ఈ శ్రమలలో మనం ఓపికతో గురి ఎద్దకే పరిగెత్తాలి, జయించే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు జీవ కిరీటం దయచేస్తారంట. ఏ కిరీటము? జీవ కిరీటం దయచేస్తా. నీకు జీవ కిరీటం కావాలంటే, నువ్వు సువర్ణంగా మార్చబడాలంటే, నువ్వు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉండాలంటే, ఈ శోధనకు నువ్వేం చేయాలి? నిలబడాలి. ఏం చేయాలి? నిలబడాలి. ఈ శోధన ఏం చేయాలి? నువ్వు నిలబడి జయించాలి. సువర్ణంగా మారుస్తాడు. అప్పుడు మాత్రమే మనం ఏమవుతాము? సువర్ణంగా. ఈ కష్టాలలోనేమో అందరికీ చేదుగా ఉంటాం, అసహ్యంగా కనిపిస్తాము, హేళనగా కనిపిస్తాము, తక్కువగా కనిపిస్తాము, తృణీకరించబడతాము. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సువర్ణంగా మారుస్తాడు.
సువర్ణంగా కనిపిస్తామంట. అప్పుడు అందరికీ అవసరమయ్యే పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడంట. ఎవరెవరైతే తునీకరించినారో, ఎవరైతే వెలివేసినారో, ఎవరైతే పనికిరాడు, మీ జీవితం అయిపోయింది, మీ లైఫ్ అయిపోయింది, ఇక మీరు కోలుకోలేరు అని అంటారో, అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తారంట. ఎప్పుడంటే మనం అంతము వరకు నమ్మకంగా ఉండాలి. ఎప్పటి వరకు? అంతము వరకు. ఈ శ్రమలన్నిట్లో కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు నమ్మకంగా ఉండాలి. ఎక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిపోవద్దు, ఎన్ని తిరిగి చూడొద్దు, బలహీనం కావద్దు, నిరుత్సాహంతో కూసవద్దు, నమ్మకంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు జీవ కిరీటం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యోబు ఒక యథార్థవంతుడైనప్పుడు కూడా కష్టాలు వచ్చినాయి. దావీదు యథార్థవంతుడైన కష్టాలు వచ్చినాయి. ఇంకా అనేక భక్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా యథార్థవంతులైనప్పుడు కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాల్లో ఉన్నారా? ఎల్లకాలం ఆ కష్టాలు అట్లనే వచ్చినాయా? రాలేదు. అవి కొద్ది రోజులు దేవుడు పరీక్షించినాడు, నెగ్గినారు, జయించినారు, నిలబడ్డారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఒక సువర్ణంగా మార్చి అనేకులకు మళ్ళీ ఆశీర్వాదకరంగా మార్చినారు. మరలా దేవుడు బలంగా ఆశీర్వదించినాడు, రెండంతలుగా ఆశీర్వదించినాడు. అంతేగాని జీవితంత కాలం దేవుడు కష్టాలు పెట్టుకుంటూ పోడు. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. చెప్పాలి, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూడండి, మనం కూడా దేవుని యందు ఈ విధంగా నమ్మకంగా ఉందాము. ఈ శోధన మన మేలు కోసమే, మనల్ని సువర్ణంగా మార్చడానికి. కాబట్టి అంతవరకు నమ్మకంగా ఉందాము. దేవుడు జీవ కిరీటం దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.